ఫాలో అయ్యి ఏ సుధీర్ నువ్వు వెళ్ళు. నేను ఇక్కడ ఉన్నాను రా, అద్దాలు తీస్తే కనిపిస్తా, పైన లేను. రష్మి నువ్వు వెళ్ళు. అమ్మ నాకు సిగ్గు. నువ్వు వెళ్ళొచ్చు కదా. అమ్మ నువ్వు వెళ్ళొచ్చు కదా. కొడతాను, వెళ్ళు. నేను కొడతా. దేనికి వచ్చారా? నమస్కారం అమ్మా అబ్బా, ఇక్కడ ఒక్కసారి క్లాప్స్ కొట్టాలండి. ఏమి సంస్కారం, ఏమి నమస్కారం, ఇది ఒక్కటి నాకు నచ్చింది మీ దగ్గర. నమస్కారం నమస్కారం. కూర్చోండి. నువ్వు కూర్చో. నువ్వు కూర్చో సుధీర్, నువ్వు కూర్చోవచ్చు కదా. నాయన అమ్మ రేష్మి, సుధీర్ ఎవరో ఒకరు కూర్చోండి. నమస్కారం నమస్కారం నమస్కారం. ఇది ఎక్కువైపోతుంది. ఒరే నాయన డూబ్రి అక్కడ కూర్చో. రే కూర్చొని చక్కగా కూర్చో. ఓయ్ బుడిబుత్తిని, వాడి పేరు డూబ్రి కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మంచిదేనమ్మా. మీ మొట్టమొదటి ప్రశ్న, మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు డూబ్రి. చెప్పు. బుడిబుత్రి నువ్వు చెప్పు. ఏ బుత్రి నువ్వు చెప్పు. ఏ సుధీర్ నువ్వు చెప్పు. ఏ రష్మి నువ్వు చెప్పు. ఒరే నాయన ఎవరు చెప్పక్కర్లేదురా, మీది పక్కా లవ్ మ్యారేజ్. రెండవ ప్రశ్న, మీకు పిల్లలు ఎంతమంది? బాబాయ్ నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. అమ్మ నువ్వు చెప్పు, నాకు సిగ్గు. నేను చెప్పమన్నా కదా. నన్ను చెప్పన్నా. పోనీ మీసాల మహేష్ బాబు చెప్పమన్నా. ఇగో కర్రోడు చెప్పానన్నా. లేదు మీసాల మహేష్ బాబు చెప్తానంట. అక్కడ చూడు సౌందర్య లాంటి మా వదిన కూర్చుదో. వదిన నీ పేరేం పేరు? ఏ పేరు? మాధురి వదిన చెప్తాదంట. మాధురి వదిన చెప్తా. అది చెప్పించు. ఒరే సుధీర్, ఆ అమ్మాయి చెప్పడానికి నువ్వు అడగడానికి చెప్తాడు. మీకు పిల్లలు ఎంతమంది అంటే వాళ్ళని ఏళ్ళని అడగడం కాదు. మీరు ఒక చోట ఉండి మంచం దగ్గరికి వెళ్తే పిల్లలు ఎంతమందో తెలుస్తారు. అమ్మా ఓ అమ్మాయి నమస్కారం. నమస్కారం. మూడవ ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? చెప్పు. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. ఇగో ఈ లడ్డు బాబు చెప్తానంట. ఏం పేరు లడ్డు బాబు? నీ పేరు లడ్డు లడ్డున్నావు. ఓ లడ్డు బాబు, ఏం పేరు? ఇగో రమణ అంట. లోడెత్తాడా? ఇక నీకు ఒక శోభన్ బాబు చూపించమంటావా? ఏ శోభన్ బాబు? నువ్వు అలా అంటే ఇక్కడ కూడా చాలా వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డానమ్మ. ఎల్లాకెల్లా పడిపోయాడు, వ్యాపారం లేదు అక్కడ. నాలుగో ప్రశ్న ఇక్కడ అడిగేస్తున్నాను. అడిగేయండి. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, రేష్మి గారి హవా నడుస్తుందా? ఈయన గారి హవా నడుస్తుంది. ఏంటమ్మా ఈయన గారి హవా. ఏం పేరు బాబాయ్ నీ పేరు? అంకుల్. చూడండి చక్కగా కూర్చున్నాడు. ఎస్బీఐ బ్యాంక్ ఎంప్లాయ్ నువ్వు? కాదమ్మా, బ్యాంక్ ఎంప్లాయీ. ఇగో ఈ వదిన చిక్కగా నవ్వుతాను, మామూలు నవ్వడంలా. ఏం పేరు వదిన నీ పేరు? హలో ఒక్క నిమిషం. నాగబాబు గారు చెప్పండి సార్. వచ్చే సంవత్సరం రిజల్ట్ అనౌన్స్ చేస్తారా? వీళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేయమంటారా? అమ్మ రేష్మి రామ్మ, ఒక్కసారి మీరిద్దరు పక్కన నిలబడి రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నాను. మాకు వచ్చినాయి సార్ 5 లక్షలు 10 లక్షలు. 10 లక్షలయ్యా? అవును సార్. ఇది వచ్చే సంవత్సరం అనౌన్స్ చేస్తారు. 3 జంటలు చాలా టఫ్ గా ఉన్నాయంట. నువ్వు అర్జెంట్ గా తాడేపల్లిగూడెంలో సచివాలయం ఉంటది, అక్కడికి వెళ్ళి వృద్ధాప్య పింఛన్కి అప్లై చేసుకో. నీకేమో ఒంటరి మహిళ, నీకు నాకు నిరుద్యోగ భృతి. గత 45 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నారు. వచ్చే సంవత్సరం అని. ఇది 45వ సంవత్సరం. అంటే మేము మాట మీద నిలబెట్టుకునే ప్రభుత్వం అన్నమాట. సూపర్ సార్. హలో ఏంటండి దీని తర్వాత? నాకు తెలిసినంత వరకు ఇలాంటి జంటలు కాకుండా మన తాడేపల్లిగూడెంలో అద్భుతమైనటువంటి జంటలు ఉన్నాయి. మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఒకసారి నచ్చిన మెచ్చిన గట్టిగా చెప్పండి ప్రతి ఒక్కరు కూడా. సో ఇంకేమాత్రం ఆశలు చేయకుండా మనం ఆల్రెడీ ఒక ఏవిని ప్లే చేసిన మధ్యలో ఆపేసాం కాబట్టి టెక్నికల్ ఎర్రర్ మొత్తం పోయింది కాబట్టి ఏవిని ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.